రామకృష్ణ గారు, మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు, ఏమైనా మాట్లాడతారా? ఎలా ఉన్నారా? నేను బాగానే ఉన్నాను కానీ మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఇప్పుడు? రే, మీ అమ్మ నాలుగో స్టేజ్లో ఉందిరా క్యాన్సర్. నిన్ను ఎప్పటి నుంచి నేను కాలు ట్రై చేస్తున్నాను, నాకు కాదురా. మీ అమ్మ చావు బతుకులో కొట్టు బిట్టారుతుందిరా. అది చనిపోయిందా? అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఎందుకు రాదయ్యాలి? నేనేం చేయరా. పెద్ద ఆయన చేయటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నాయన చావు బతుకుల్లో ఉండేటటువంటి నీ తల్లిని చూడటానికి ఒకసారి రారా బాబు అని ఒక రిక్వెస్ట్. ఒక నిమిషం. ఒక అనాథగా ఉన్న ఒక బిడ్డను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసి అమెరికా లాంటి కంట్రీకి పంపించడం వాళ్ళు చేసిన తప్ప కాదు. లేదు లేదు, నాకు నా దృష్టిలో ఎప్పుడైనా కానీ నన్ను కన్న వాళ్ళే నాకు తల్లిదండ్రులు, నన్ను పెంచిన వాళ్ళు కాదు. సరే, ఎందుకంటే ఇది పెట్టుకుని నేను బయట సమాజంలో నేను తిరగలేను. ఇప్పుడు నన్ను మీరు ఎందుకు పెంచారు, నన్ను పెంచకుండా ఉంటే బాను, నా గాలికి నన్ను వదిలేసేటటువంటి మాట ఈ రోజు మీరు సుఖంగా సంతోషంగా అమెరికాలో దర్జాగా బతుకుతూ ఉన్నప్పుడు అడిగేటటువంటి మాట కాదండి. నాన్న అనే పదం కూడా రాలేదు. అంత పాపం ఏం చేశారండి వాళ్ళు? అనితతో చరి సమానంగా కానీ లేదంటే దానికి మించైనా కూడా మిమ్మల్ని బాగా ఎక్కడైనా లోటు జరిగిందా? ఒక్క మాటలో చెప్పండి. 100% కాదు కదా, 100% కాదు కదా, 200% వచ్చినాయి కదా మీకు. 200% వచ్చినాయి కదా, ఆ 200% వెనక్కి ఇచ్చేసేయండి. వాళ్ళు వద్దని చెప్తున్నారు మళ్ళీ. ఏం సరే ఆయన మధ్యలో ఆయన వాయిస్ వినడానికి నాకు చిరాకు ఉంది ఇప్పుడు. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, రామకృష్ణ అని మనకు ఒక పెద్ద ఆయన మెయిల్ చేశారండి. ఆయన వయసును కూడా మెన్షన్ చేశారు కాబట్టి నేను పెద్ద ఆయన అని చెప్తున్నాను. పెద్ద ఆయన చేయటం చాలా చాలా బాధ అనిపించిందండి నాకైతే. ఇమీడియట్గా మీతో మాట్లాడించాలి అనిపించింది. తప్పకుండా జయ గారు, ఒకసారి కాల్ చేసేస్తానండి. తప్పకుండా. ఏంటి వృద్ధాప్యంలో అంత సమస్య? చాలా అంటే తీవ్రంగా ఉంది సమస్య కూడా. హలో, నమస్తే అండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. సుమన్ టీవీ నుంచి కదమ్మా? అవునండి, అవునవును. చెప్పండి అమ్మా. మీరేదో కంగారులో ఉన్నట్లున్నారు, లేకుంటే బాధగా ఉన్నారు. మీ వాయిస్ అయితే నాకు అట్లా అనిపిస్తా ఉంది. మాట్లాడొచ్చండి? అయ్యో అయ్యో, బాధపడకండి. కొంచెం స్థిమితంగా కూర్చోండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడండి అండి, ఒక్క నిమిషం. మనసే బాధ అనిపించేస్తాం. రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. కొద్ది గుండె నిబ్బరపరుచుకొని కొద్దిగా చెప్పాలి మాకు. మా ఆవిడ క్యాన్సర్ అండి. అయ్యో, 4వ స్టేజ్లో ఉంది సార్. 4th స్టేజ్. అయ్యో, మా అబ్బాయి ఎంత పిలిచినా రావట్లేదండి. మీ అబ్బాయి ఎక్కడున్నాడండి? అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు సార్. ప్రెజెంట్ ఇప్పుడు ముంబైలో ఉన్నాడు సార్. ముంబైలో ఉన్నాడు. అవును సార్. ఎందుకంటే అంత కఠినంగా ఉన్నాడు అబ్బాయి? అంటే తల్లి 4వ స్టేజ్ క్యాన్సర్ లో ఉన్నా కూడా చూడటానికి రాకపోయినంత తప్పు మీరేం చేశారు? ఏం లేదండి, వాడు చిన్న పురిట్లో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది సార్. పురిట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు? వాళ్ళ అమ్మగారు చనిపోయారు. మేము దత్తగా తీసుకున్నాం సార్ వాడిని. వాళ్ళ నాన్న 40 రోజులు కాకముందే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు సార్. వాళ్ళ నాన్న వీడిని సరిగ్గా చూసుకోకపోతే మా ఆవిడ చూసి వాడిని, ఏమండి మనం దత్తగా తీసుకున్నామండి, మన దగ్గర పిల్లలు లేరు కదా, మన ఇల్లు మన సంసారంలో వాడు ఒకడు ఉంటాడండి, వాడిని మన పిల్లల్లా చూసుకుందామండి అంటే నేను వాడిని దత్తగా తీసుకున్నాను సార్. నాది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సార్ నాది. అయితే వాడికి బాగా చదివించుకున్నాం సార్ వాడిని.
అంత చదివించుకున్న తర్వాత వాడికి ఇంటర్మీడియట్ ఆ లెవెల్లో ఎవరు చెప్పారు సార్ మా బంధువులు, నువ్వు వీళ్ళకి పుట్టిన బిడ్డోడు కాదురా, నేను దత్తత తీసుకున్నానని చెప్పారు సార్. అప్పటి నుంచి వాడు మమ్మల్ని దూరం 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 ఉంటున్నాడు సార్. రామకృష్ణ గారు తర్వాత మీకు ఎవరైనా సంతానం కలిగారండి? మేడం ఒక పాప పుట్టింది మేడం, అనిత మేడం. అనిత ఆమె వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండే మేడం. యాక్సిడెంట్ లో చనిపోతే ఆమె ఇంట్లోనే ఉంది మేడం. ఇప్పుడు ఆమెకి 2 పిల్లలు. అయ్యో. ఆమె ఇక్కడే ఉంది. మాకు ఆర్థికంగా లోటు అయితే ఏం లేదు మేడం. వాడు ఇంటికి రావాలి, వాళ్ళమ్మ ఒక్కసారి నెచ్చు కన్నాను చూసి చనిపోతానంటుంది మేడం. 4వ స్టేజ్ మేడం, క్యాన్సర్. అయ్యో. బాబు 15 సంవత్సరాల వరకు మీరు చెప్పలేదు మీరు దత్తత తీసుకున్నారు బాబుని అనేది? లేదు సార్, వాడు ఇంటర్మీడియట్ వరకు నేను ఏమీ చెప్పలేదు సార్. ఎవడో చెప్పాడు సార్ బయట వాడు. వాడికి ఎంత ప్రేమగా చూసుకున్నామంటే మేము అంత ప్రేమగా చూసుకున్నాం సార్. వాడికి టైఫాయిడ్ జ్వరం వస్తే అక్కడ ఎక్కడో బీహార్ లో ఒక తావే మందిరం ఉంటే ఆ తావే మందిరం కూడా వెళ్ళి మా ఆవిడ ముక్కుకుంది సార్. అక్కడ వెంకటేశ్వర స్వామి ముక్కుకొని నడిచి ఆ పై దాకా వెళ్ళి ముక్కు తీర్చుకుని వచ్చింది సార్. ఇంత చేసినా వాడు అసలు వాళ్ళ అమ్మ అంటే ఇంత కూడా కడగడం లేదు సార్ వాడికి. వాస్తవానికి ఏంటంటే అనితని ఎంత బాగా చూసుకున్నారో బహుశా అదే స్థాయిలో దత్తత తీసుకున్నటువంటి అబ్బాయిని కూడా అదే స్థాయిలో చూసుకున్నాను సార్. అదే కదా సార్ నా బాధ. అంత బాగా చూసుకున్న కొడుకు ఈ రోజు నువ్వు నాన్న కాదు, నువ్వు మా అమ్మ కాదు అని చెప్తే ఎంత బాధ ఉంటుంది సార్ మాకు. అంటే ఈ రోజు అన్నాడా సార్ ఇంటర్మీడియట్ తెలిసినప్పటి నుంచి అలాగే ప్రవర్తిస్తున్నాడా సార్? ఇంటర్మీడియట్ అప్పుడు వేరే చోట చదువుకుంటాం నాన్న, వేరే చోట చదువుకుంటా అంటే అక్కడ పంపించాను సార్ నేను. అక్కడ నుంచి అలా 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 మెల్లిగా మాకు దూరం అవుతే వస్తున్నాడు వాడు. అంటే అక్కడ ఎవరో ఏదో చెప్పారు సార్ వాడికి. అప్పటి నుంచి మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు సార్. తెలిసి తెలియనట్టుగా పట్టించుకోవడం లేదు. అంటే ఇంకా దూరంగా చదువుకుంటాను చదువుకుంటా వాడు ఇంకా మా దగ్గర ఉంటాడు కదా అని మా చెల్లెలు కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను సార్. మా చెల్లెలు కూడా సరే అన్నయ్య అనేది. ఎవరు పుట్టిన అబ్బాయి అయినా కూడా మా చెల్లెలు కూడా యాక్సెప్ట్ చేసింది సార్. చేసుకుంటాను అన్నయ్య వాడిని అని చెప్పింది. సరే చేసుకున్నంతలో వాడు అక్కడ అమెరికాలోనే ఒక అమ్మాయిని చూసి ప్రేమించి వాడు ఏం చేశాడు సార్, మమ్మల్ని అసలు ఇన్వైట్ కూడా చేయలేదు, మమ్మల్ని పిలవలేదు. నేను కాల్ చేస్తే లేదా నాన్న మీరు ఎవరు రావద్దండి, అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దండి, మన బంధువులకి ఎవరు చెప్పకండి, నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాను, మీరు రావాల్సిన అవసరం లేదు, అమ్మ రావాల్సిన అవసరం లేదని చెప్పాడండి. తెలుగు అమ్మాయేనండి అమెరికా అమ్మాయా? తెలుగు అమ్మాయే అండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ వరకు అయితే హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళ వరకు హ్యాపీగా ఉన్నారు సార్. కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని చూడడానికి రావడం లేదు సార్. అంటే మాకు అర్థం కావట్లేదు మీరు చేయని తప్పుకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు మీ అబ్బాయి అనేది మాకు అర్థం కావట్లేదు. మీ కుటుంబ సభ్యులు అందరికీ తెలుసా ఈ అబ్బాయి దత్తత తీసుకున్నారు మీరు అనేది? సార్ మా కుటుంబంలో అందరికీ తెలుసండి ఈ అబ్బాయి మీద దత్తత తీసుకున్నామని. కానీ ఎవ్వరు అబ్బాయికి చెప్పలేదు. కానీ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాత్రం ఎవరో చెప్పారో అప్పటి నుంచి మీరు మా తల్లిదండ్రులు కాదు కదా అని వాడు దూరం అలాగే వెళ్ళిపోతున్నాడు. కానీ ఒకటి రామకృష్ణ గారు, ఎస్పెషల్లీ దత్తత తీసుకునేటటువంటి కేసులతో నాకు చాలా అనుభవం 30 సంవత్సరాలు బట్టి. నేను అనేది ఏంటంటే దత్తత తీసుకున్నప్పుడు ఒకనొక సమయం సందర్భంలో ఒక కీలకమైనటువంటి వయసు, అది కూడా పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ డాక్టర్ చెప్తారు ఈ టైంకి మీ అబ్బాయి సూటబుల్గా ఉన్నాడు, మీ అమ్మాయి సూటబుల్గా ఉన్నాడు, ఈ టైం అప్పుడు డిక్లేర్ చేయండి అంటారు. డిక్లేర్ చేయమంటారు? చేయాలి డిక్లేర్ చేయాలి. ఒక ఎస్పెషల్లీ ఏంటంటే కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు ఉన్నప్పుడు. ఎందుకంటే లేదంటే ఇది చాలా ఎడ్జ్ మీద ఉంటుందమ్మా ఇష్యూ. ఏదన్నా కుటుంబ సభ్యుల మధ్యన ఈ కుటుంబానికి మధ్యన ఏమన్నా చిన్న తగాదా వచ్చిందంటే ఆ అబ్బాయికి చెప్పకూడనటువంటి విధంగా చెప్తే ఈ విధంగా మనుషులు మారిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడు చెప్దాం అనుకున్నారు రామకృష్ణ గారు? నేను అసలు నా మనసులో వాడు వేరే అబ్బాయి అన్నది నాకు లేదు సార్. మా సొంత అబ్బాయిలాగే చూసుకున్నాను సార్. మీకు లేదు కానీ చెప్పాలన్న ఉద్దేశం కూడా నాకు కాదు. మీకు లేదు కానీ వేరే వాళ్ళ ద్వారా ఇటువంటి పిల్లలు తెలుసుకుంటే కనుక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే మీరు ఎంత బాగా చూసుకున్నా కూడా నా తల్లిదండ్రులు వీళ్ళు కాదా, నన్ను పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు వీరు కాదా అనేటటువంటి మనస్తాపం బాధ ఏదైతే ఉంటుందో అది ఈరోజు మీకు నాకు ఎవరికి కూడా ఊహించుకున్నంత ఎత్తులో ఉంటుంది ఆ బాధ. సరే అవన్నీ తర్వాత విషయాలు. అనితతో మాట్లాడతాడా మీ కూతురుతో? అమ్మాయితో కూడా ఏం సంబంధం లేదా? లేదండి, అనిత మా దగ్గరే ఉంటుందండి. అనితతో కూడా వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్ లో పోయిన దగ్గర నుంచి అమ్మాయి మా దగ్గరే ఉంటుంది. అసలు సొంత అన్నలాగే ప్రేమిస్తుంది. అసలు అమ్మాయి మేము ఎప్పుడు ఇద్దరు పిల్లల్లో తేడా ఎప్పుడు చూపెట్టలేదు సార్. కానీ అతను అమెరికాకి వెళ్ళడానికి సపోర్ట్ అంతా మొత్తం చదివించటం, పెంచటం, పంపించటం మొత్తం మీరే చూసుంటారు కదండి? అన్ని మేమే చూసాం మేడం, నేను మా ఆవిడ. మీ అబ్బాయి పేరేంటి రామకృష్ణ గారు? హర్షద్ సార్. హర్షద్ సార్, మేము హర్ష అని పిలుస్తాం.
హర్ష. హర్ష. అవును సార్. సార్ ఇప్పుడు హర్ష మనసులో ఈ విధమైనటువంటి ఒక అభిప్రాయం ఉంది, మిమ్మల్ని చూడకూడదు, మీ కుటుంబాన్ని కాదు అనుకుంటున్నాడు, పెంచినటువంటి తల్లిదండ్రులను వద్దనుకుంటున్నాడు అనేది ఇప్పుడు మీ భార్య గారు 4వ స్టేజ్ క్యాన్సర్లో ఉన్న తర్వాత తెలిసిందా? అంతకు ముందు నుంచే మీకు ఒక హింట్ ఉందా? సార్ అంతకు ముందు నుంచే ఉంది సార్. మాతో ఉండడం వాడికి ఇష్టం లేదు. నా కూతురికి ఎంత విలువిస్తున్నానో నా కొడుకు కూడా నేను అంతే విలువిస్తున్నాను సార్. ఇద్దరికి సమానంగానే పంచుతాను సార్ నేను. ఇది డబ్బుకి ఆస్తికి సంబంధించిందంటే కనుక ఈ లెక్క ఇక్కడ వరకు కూడా వచ్చి ఉండేది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఆ అబ్బాయి మనసులో ఎటువంటి భావం ఉందన్నది మనం కనుక్కోవాలి. ఫస్ట్ అక్కడి నుంచి మనం కనుక్కోగలితే అసలు మనతో మాట్లాడితే కనుక అది ఒక మెట్టు ఎక్కినట్టే. మనతో అసలు మాట్లాడతాడా లేదా అనేది ఫస్ట్ మనం చూడాలి. ఆ అబ్బాయి ప్రస్తుతం ఎక్కడున్నాడు రామకృష్ణ గారు? సార్ ముంబైలో ఉన్నాడు సార్. ఏదో పని మీద వచ్చాడు వాడు. మరి మీరు ఫోన్ కలిపితే ఎత్తుతాడా లేదంటే మేమే కలపాలా? సార్ నేను కలిపితే అసలు ఎత్తడం లేదు సార్. నా ఫోన్ ఎత్తటంలా, నా కూతురు ఫోన్ ఎత్తడం లేదు వాడు. మనమే కాల్ చేద్దాం. అయితే రామకృష్ణ గారు మీరు నెంబర్ ఫార్వర్డ్ చేశారంటే నేను ఒకసారి అతనికి కాల్ చేసి మాట్లాడతాను. సరే మేడం, నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. రైట్ అండి. పాప ఆయన మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. తప్పకుండా అండి, మా ప్రయత్నం మేము 100% చేస్తాం. డాక్టర్ గారు మాట్లాడతారు. హలో, నమస్తే అండి హర్షిత్ గారు. నా పేరు జయ అండి. నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక 5 minutes మీతో మాట్లాడొచ్చా? అంటే ఒక చిన్న ఇష్యూ ఒకటి ఉండింది, దాని గురించి మాట్లాడదామని. సారీ అండి, మీ పర్మిషన్ లేకుండా మీకు కాల్ చేశాము. సుమన్ టీవీ ఇది అందమైన జీవితం అని ఒక పెద్ద ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎవరైతే సమస్యతో ఉన్నారో వాళ్ళకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు తగిన సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళ సమస్యకు ఒక పరిష్కార దిశగా మేము తీసుకెళ్తామండి. సో మా దాకా ఒక సమస్య వచ్చింది మీ ఫ్యామిలీకి సంబంధించి. మీరెవరండి మా ఫ్యామిలీ గురించి డిస్కస్ చేయడానికి? హర్షిత్ హాయ్ హర్షిత్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. తర్వాత మీకు ప్రోగ్రామ్ ఎందుకు, అసలు మీకెందుకు, మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాం, సో కాల్ డిస్టర్బెన్స్ అని అనుకోవచ్చు. చాలామంది అలాగే అనుకుంటారు, మీరు అలా అనుకోవటంలో కూడా తప్పులేదు. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నేను కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్ విత్ 30 year ఎక్స్పీరియన్స్ నాకు. సో ఈ మీడియా, ఈ ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఏంటంటే నాట్ టు ట్రబుల్ యూ ఆర్ స్ట్రగుల్ యూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి కాదు. ఒక 2 minutes వినండి, నేను చెప్తున్నాను. నేను ఎవరో తెలిస్తేనే కదా మీరు నాతో మాట్లాడటానికి ఒక అవకాశం ఉంటుంది. నేను ఎవరో తెలియకుండా ఒక అనామకుడితో మీరెందుకు మాట్లాడతారు? ఇది నా ఫ్యామిలీ గురించి నేను మీకు చేయలేదు. మీ ఫ్యామిలీ గురించి ఒక సలహా సూచన తీసుకుని ఒక పెద్ద ఆయన పడేటటువంటి బాధ మీ వరకు తీసుకొస్తే మీరు ఏమన్నా దానికి ఒక సలహా సూచన ఇస్తారేమో అనే ఉద్దేశంతో, ఒక మానవతా దృక్పథంతో చేసేటటువంటి ప్రయత్నం. నా రెజ్యూమ్ మీకు అనవసరం. మాట్లాడుకోవట్లేదు అనేదే మీ నాన్నగారు చెప్పేటటువంటి మాట అండి. రామకృష్ణ గారు చాలా బాధాకరంలో, చాలా భయంకరమైనటువంటి వేదంతో ఈరోజు మీ నాన్నగారు మాకు ఫోన్ చేసి అతను ఏ స్థాయిలో ఉన్నాడంటే అతని మానసిక పరిస్థితి అది వర్ణాతీతం. నా మాటల్లో కూడా నేను చెప్పలేను. మేము చూడలేకపోతున్నటువంటి మీ తల్లిగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ 4వ స్టేజ్ క్యాన్సర్లో చావు బ్రతుకుల మీద కొట్టుమిట్లాడుతున్నారు. ఆవిడ ఆఖరి కోరికగా కేవలం మీ మొహం చూడాలి, మీతో మాట్లాడాలి అనేటటువంటి ఆలోచనతో పరితపించిపోతున్నారు. ఎటువైపు పోవాలో అర్థం కానక మీరు ఫోన్లు ఎత్తక, మీరు మెసేజ్లకు రెస్పాండ్ అవ్వక మా వరకు వచ్చారు రామకృష్ణ గారు, మీ తండ్రి గారు. దాంతో ఆ కేసు టేకప్ చేసుకుని మీ వరకు రావటం జరిగింది. దయచేసి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. కాదండి, ఇప్పుడు రామకృష్ణ గారు కాదు, రామకృష్ణ గారి యొక్క బాధని మేము అర్థం చేసుకుని మీ వరకు వచ్చాం. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకున్నారా మాతో? లేదండి, నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. ఒక 2 minutes అండి ప్లీజ్, నా రిక్వెస్ట్. చెప్పండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు అర్థం చేసుకున్నారు. నేను అర్థం చేసుకోలేదు, మీకు టైం ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. వాట్ ఎవర్, ఏదైనా నాకు ఒకే విధంగా వినిపిస్తున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే రామకృష్ణ గారు కూడా, మీ నాన్నగారు కూడా ఇక్కడ లైన్లో ఉన్నారండి. మీరు డైరెక్ట్గా ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి మేము ఈ పద్ధతిలో మీకు కాల్ చేయవలసి వచ్చింది. రామకృష్ణ గారు, మీ అబ్బాయి లైన్లో ఉన్నాడు, ఏమైనా మాట్లాడతారా? నేను బాగానే ఉన్నాను కానీ మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఇప్పుడు? మీ అమ్మ 4వ స్టేజ్లో ఉందిరా క్యాన్సర్. నిన్ను ఎప్పటి నుంచి నేను కాలు ట్రై చేస్తున్నాను, నాకు కాదురా. ఎన్ని రోజుల నుంచి చేస్తుంది.
మీ అమ్మ చావు బతుకులు కొట్టు బిడ్డ అది చనిపోయిందా? ఒక్కసారి వచ్చి చూడరా మీరు, ఒక్కసారి వచ్చి చూడరా. అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు ఎందుకు రాదా తయారయ్యావు? నేనేం చేయడం వల్ల మీరు నన్ను అర్థం చేసుకోవడంలో తప్పు పడ్డారు అంతే. ఏం తప్పు చేశాను రా చెప్పు. ఎందుకు ఎందుకు ఇవన్నీ ఈ సోలంతా నాకు ఎందుకు చెప్తున్నా ఇప్పుడు? అదే ఒక్కసారి వచ్చి మీ అమ్మని చూసేళ్ళురా, మీ అమ్మ పరిస్థితి ఎలా ఉందో చూసేళ్ళురా. చాలా టూ మచ్. లేదు ఇప్పుడు మీరు నాకు ఇంత ఫోన్ చేసి కాల్ మాట్లాడి దాని మాత్రం అన్ని జరిగిపోవు ఓకేనా? రాను ఒక్కసారి రా. అరే నీ కాళ్ళు పట్టుకుంటారా, నీ కాళ్ళు పట్టుకుంటారా, నీ కాళ్ళు పట్టుకుంటారా. ఒక్కసారి అప్పించి రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఎమోషన్ టైప్ నా దగ్గర వద్దు. హర్షిత్ ఒక్క నిమిషం. రామకృష్ణ గారు ఒక్క నిమిషం, నేను ఉన్నాను ఇక్కడ. ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. హర్షిత్, నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు, కానీ నిన్ను నిలదీసి నిన్ను ఒక పద్ధతిలో మాట్లాడేటటువంటి కెపాసిటీ నాకు ఉన్నా కూడా నేను అలా మాట్లాడాలని అనుకోవట్లేదు. ఎందుకు అంటే కనుక ఈరోజు మీరెవరండి అని చెప్పి 2 నిమిషాల్లో నువ్వు ఫోన్ పెట్టేస్తే కనుక ఇంక ఈ కథ కంచికెళ్ళినట్టే, మనం ఏం చేయలేం. ఆ పెద్ద అయినటువంటి మనసు, అతను పడేటటువంటి బాధని, ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లి యొక్క దిక్కులేనటువంటి పరిస్థితిని చూస్తూ నేను నీతో ఇప్పటికీ కూడా మర్యాదగా నిదానంగానే మాట్లాడాలని అనుకుంటున్నాను. అది నా సంస్కారం అనుకుంటాను, నా అనుభవం అనుకుంటున్నాను. రెండే మాట్లాడి. పెద్ద ఆయన చేయటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నాయన చావు బతుకుల్లో ఉండేటటువంటి నీ తల్లిని చూడటానికి ఒకసారి రారా బాబు అని ఒక రిక్వెస్ట్. ఒక నిమిషం. తల్లి కాదు సార్, తల్లి కాదు నాన్న, తల్లిని. ఒకటి నిమిషం నాన్న, ఈ డిబేట్లోకి వెళ్తే మనం ఎంతసేపన్నా మాట్లాడుకోవచ్చు. ఎవరిని తల్లి అంటారు? ఎవరు తల్లి అంటే ఎవరు? అంటే నిన్ను కనీ పెంచి పెద్ద చేసి ఈ స్థాయి వరకు తీసుకొచ్చినటువంటి వ్యక్తిని తల్లి అంటాం తప్ప. అంటే ఓన్లీ కనకపోతే తల్లి కారా అండి? పెంచి పెద్ద చేయలేదు, ఆవిడ తల్లి కాదా మీకు? ఆవిడ చేసిన ప్రయత్నాలు కాదు. లేదు లేదు, నాకు నా దృష్టిలో ఎప్పుడైనా కానీ నన్ను కన్న వాళ్ళే నా తల్లిదండ్రులు, పెంచిన వాళ్ళు కాదు. సరే, ఎందుకంటే ఇది పెట్టుకుని నేను బయట సమాజంలో నేను తిరగలేను. ఇప్పుడు మీరు ఆ ట్యాగ్ గురించి బాధపడుతున్నారా? అంటే నాకు నన్ను ఆ ట్యాగ్ గురించి నేను వాళ్ళ దూరం పెట్టింది కూడా దాని గురించి. నాకు అవసరం లేదండి అలాంటి రిలేషన్స్, నాకు అవసరం లేదు అలాంటి ఎమోషన్స్, నాకు వద్దు. అంటే ఎందుకు పేరు సంపాదించుకున్నాను, ఎందుకు ఫలానా అని చెప్పేసి నన్ను ఎవరు నోటీస్ చేయొద్దు. కాదు, ఎందుకు బాధపడుతున్నారు మీరు? నాకు అర్థం కానిటువంటిది ఏంటంటే, ఓకే మీకు అనిపించేటటువంటి ఒక అంశం అంటే, నాకు కన్న తల్లి ఏ తల్లి అయితే నన్ను కన్నదో ఆ తల్లి నన్ను పెంచి పెద్ద చేస్తే కనుక అది మీకు నచ్చుతుంది. ఏ తల్లి అయితే కనుక కనదో, ఏ తల్లి అయితే కనుక మమకారంగా మిమ్మల్ని పంచుతుందో ఆ తల్లి చేయనటువంటి పాపానికి ఈరోజు శిక్ష అనిపించాలా? అలా మీరు అనుకుంటే నేను ఏం చేయలేనండి. నాకు ఇక్కడ కావాల్సిందంటే ఏంటి, నాకు సమాజంలో కొంచెం ఒక పేరు కావాలి. సో వీళ్ళ వల్ల నా పేరు అనేది స్పాయిల్ అయ్యేలా ఉంది. అది ఒక నాకు తెలియదు రీజన్ ఏంటి, ఎట్లా ఏ విధంగా అవుతుందో మరి మీ కాన్సెప్ట్ ఏంటో మాకు అర్థం కావట్లేదండి హర్ష గారు. ఏ విధంగా మీ పేరు? నేను వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయనండి. మీరే అది మీరని చెప్పండి, సమాజం మీద రుద్దమాకండి. హలో హర్ష గారు మీరు చెప్పేదే మాట్లాడుతున్నారు, మేము చెప్పేది ఒకసారి వినండి. అది మీ అభిప్రాయం, సమాజానికి ఉండదు అలాంటి అభిప్రాయాలు. అంటే అటువంటి అనుభవం మీకు ఏమన్నా ఉంటే చెప్పండి. అంటే ఎవరన్నా మిమ్మల్ని చిన్న చూపు చేశారా? దత్తత తీసుకున్నారా? నువ్వు ఆవిడకు పుట్టినటువంటి బిడ్డ కాదు అని ఎవరన్నా మిమ్మల్ని చిన్న చూపు చేశారా? చాలా సందర్భాలు నేను ఫేస్ చేశాను కాబట్టి అంత పెంచిన వాళ్ళు కూడా కాదని ఎందుకు వచ్చేసాను. నేను ఎంత బాగా హర్ట్ అయి ఉంటాను వాటి గురించి. నేను అలాంటి ఫేస్ చేశాను చాలా. అదే నేను వాళ్ళకి దూరం పెట్టేశాను. మీరు ఇంతలాగా మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ నాట్ రెడీ టు ఫేస్ దట్. ఓకే, మీరు యు ఆర్ నాట్ రెడీ టు ఫేస్ దట్. బట్ వేర్ ఈస్ దిస్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ అనేది ఒక్కసారి ఒక సైకాట్రిస్ట్గా అనలైజ్ చేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఇది పుట్టుకొచ్చింది? అందుకంటే మీరు ఇంత కఠినంగా ఆవిడ ఉందా, చనిపోయిందా, మీరు ఎందుకు ఇలాంటి సీరియల్ నాటకం ఆడుతున్నారు, ఇలాంటి మాటలు అన్నా కూడా నేను మధ్యలో దూరి నా కోపాన్ని వ్యక్తపరచలేదు. ఎందుకంటే కనుక ఆ లేత వయసులో, ఏదంటే 15 to 17 years వయసులో, ఇంటర్మీడియట్ టైంలో ఎవరో మీకు వీళ్ళు కాదురా నీ తల్లిదండ్రులు వాళ్ళు అని చెప్పినప్పుడు మీ మనసు ఎంత గాయపడిందో అనేది నాకు అర్థమైంది. రెండోది ఏంటంటే కనుక, ఒకటికి చాలా సందర్భాల్లో నువ్వు దత్తపుత్రుడు అనేటటువంటి మాట అనటం వల్ల మీ మనసు గాయపడి ఉంటుంది అనేది కూడా నాకు అర్థమైంది. కానీ నేను ఇంకొక యాంగిల్లోంచి వస్తున్నాను. అదేంటి అంటే కనుక, ఏ తల్లి అయితే కనుక చనిపోకుండా మీరు అనాథ కాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఆ తల్లి పెంచుంటే కనుక ఆ పేదరికంలో ఈరోజు మీరు అమెరికా వెళ్ళుండేవారా? ఈ స్థాయిలో మీరు ఉండేవారా? ఈ సంపాదన మీకు ఉండేదా? ఇది నెంబర్ 1.
నెంబర్ 2 ఏంటంటే తల్లి చనిపోయినటువంటి మీ కన్న తల్లి, ఈ జ్ఞాపకాలన్నీ మీకు గుర్తు చేస్తూ మిమ్మల్ని బాధపడుతున్నాను, ఏమనుకోవద్దు. మీ కన్న తల్లి చనిపోయినటువంటి 10 రోజులకో 15 రోజులకో ఆ మహానుభావుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి కుటుంబంలో మీరు పెరిగి పెద్ద అయి ఉంటే కనుక సంతోషించి ఉండేవారా? అంటే మీ వాదనకి నేను ఏకీభవిస్తున్నాను. అంటే నా కన్న తల్లిదండ్రులు వేరే వాళ్ళు కాదు. మేమేమంటున్నా అంటే కన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా పెంచినటువంటి వాళ్ళు మీకు ఆ సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు కాదు, దేవుళ్ళు అని అంటారు. ఒక అనాథగా ఉన్న ఒక బిడ్డను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసి అమెరికా లాంటి కంట్రీకి పంపించడం వాళ్ళు చేసిన తప్ప అంటే అర్థం కావట్లేదు. అతను కూడా వాళ్ళు పెంపకాన్ని లోపభూయిష్టం చేసి ఏలెత్తి చూపెట్టట్లేదు జయ గారు. అతను కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళని తప్పుగా చూపెట్టట్లేదు, కానీ ఇతనికి పడినటువంటి ఆ బీజం ఏదైతే చిన్నప్పటి నుంచి నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుని నుంచి ఇతన్ని హేళన చేసి వెక్కిరించేటటువంటి ప్రయత్నం చేశారో ఆ ట్యాగ్ లైన్కి కారణమైనటువంటి వాళ్ళు వీళ్ళే నన్ను పెంచినటువంటి దత్తత చేసినటువంటి ఈ తల్లిదండ్రులు లేకపోతే నాకు ఆ ట్యాగ్ ఉండదు కదా అని చెప్పి. కరెక్టే. ఆ తల్లిదండ్రులు లేకపోతే ఈ రోజు మీరు ఎక్కడున్నారు? ఆ కాన్సెప్ట్ అర్థం చేయడం గురించి నన్ను మీరు ఎందుకు పెంచారు, నన్ను పెంచకుండా ఉంటే బాను, నా గాలికి నన్ను వదిలేసేటటువంటి మాట ఈ రోజు మీరు సుఖంగా సంతోషంగా అమెరికాలో దర్జాగా బతుకుతూ ఉన్నప్పుడు అడిగేటటువంటి మాట కాదండి. ఒకప్పుడు వాళ్ళు పెంచకపోతే కనుక మీరు ఎక్కడో ఏదో చేసుకుంటూ బతుకుండేవారు, అప్పుడు కూడా ఈ మాట అన్ని ఉండేవారా? ఇదేంటి ఇంత అన్యాయం చేశారు నా కన్న తల్లిదండ్రులు, ఈ సమాజంలో నన్ను పెంచి పెద్ద చేసేటటువంటి ఒక నాదురే లేదు అని అప్పుడు బాధపడి ఉండేవారా? ఈ రోజు మీరు కంఫర్ట్ జోన్ లోకి వచ్చాక మీరు అంటున్నారు నన్ను ఎందుకు పెంచారు. అది నా తెలివి వల్ల వెళ్ళానండి, నా తెలివి వల్ల నా చదువు వల్ల నేను అలా వెళ్ళాను అంతే. అమెరికాలో వెళ్ళిపోతారా అండి? కాదండి, ఫైన్. హర్ష గారు మా ఫ్యామిలీలో కూడా పిల్లలందరూ కూడా అబ్రాడ్ కంట్రీస్ లో ఉన్నారండి. ఓన్లీ తెలివితేటలతో వెళ్ళిపోరు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి. ఓహో ఇప్పుడు మీరు ఎవరిని కొనక్కర్లేదు, అటువంటి దిక్కు లేనటువంటి స్థితిలో వాళ్ళే లేరు. వినండి హర్ష గారు, 2 నిమిషాలు. మీరు మాట్లాడేది అంతా కూడా చాలా 5th గేర్ లో మాట్లాడారు. మీరు 5th గేర్ లో మాట్లాడితే నేను 10th గేర్ లో మాట్లాడగలను, కానీ అది నా సంస్కారం కాదు. ఎందుకంటే ఈ రోజు మీరు ఫోన్ పెట్టేస్తే కనుక ఆ మహానుభావుడికి ఇంకా కొడుకు అనేటటువంటి దిక్కు లేకుండా అతను ఇంకో దేనగాథలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అతను పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నేను చాలా ఇదిగా మాట్లాడుతున్నాను. ఏమండి, మీకు తెలుసు ఎందుకు ఈ మాటలన్నీ మీ తెలివితేటల వల్లే వెళ్ళిపోయారు అక్కడికి. సోకాల్డ్ అమ్మ నాన్న, మీరు అమ్మ నాన్న అని పిలటానికి కూడా ఇష్టపడట్లేదు. ఇంతసేపు మాట్లాడుతున్నా నాన్న అని పదం రాలేదు మీ నోట్లో. నాన్న అని పదం అని ఇంకో 4 తిట్లు తిట్టినా బాగానే ఉండేది. ఆ మహానుభావుడు ఇంతటితో సరిపెట్టుకుంటానని ఫోన్ పెట్టేసి ఉండేవాడు. నాన్న అని పదం కూడా రాలేదు. అంత పాపం ఏం చేశారండి వాళ్ళు? మిమ్మల్ని పెంచటమే తప్ప అంత పాపం ఏం చేశారండి? ఈరోజు ఆవిడ క్యాన్సర్తో చచ్చిపోతుంది. హర్ష గారు, ఆవిడ క్యాన్సర్తో చనిపోతుంది. ఏమైంది మానవత్వం? ఒక్కసారి మా ఆవిడతో మాట్లాడిస్తాం సార్. మా బాబు బహుశా కొడుకు ఎక్కడో ఉన్నాడు, ఏదో చేసుకుంటున్నాడని ఫోన్ ఎత్తట్లేదని అనుకునేటటువంటి తత్వం వేరో, ఫోన్ ఎత్తిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరు చనిపోయారని చెప్పి ఏడుస్తున్నాం అనే మాట ఇంకా భయంకరంగా ఉంటుంది. దయచేసి ఆవిడకి ఈ మాటలు వినిపించకూడదు. మనం ముగ్గురం మాట్లాడుకుందాం. హర్ష, ఒక్క నిమిషం. హర్ష చెప్పండి ప్లీజ్ నాన్న, ప్లీజ్. మరీ ఎంత కఠోరంగా మాట్లాడితే నేను ఏమీ మాట్లాడలేను. ఖచ్చితంగా కఠోరమే నాన్న. ఇది కఠినత్వం. కొన్ని వేలాది లక్షలాది మంది ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి వాళ్ళు, డాక్టర్ గారు మీరు అంత మర్యాద ఇచ్చి అంత నెమ్మదిగా అతనితో ఎందుకు మాట్లాడుతున్నారు అని అనేటటువంటి వాళ్ళు. అదే ఎందుకు నేను ఎటు పోదు కదా. నాకు వాళ్ళు వద్దు, అది నాకు మెయిన్ ప్రాబ్లం. నాకు వద్దు కాదండి, ఎవరో ఏదో చేసిన దానికి సార్ కొద్దిసేపు నేను మాట్లాడాలంటే ఆయన సైలెంట్ గా ఉంటానండి. రామకృష్ణ గారు అతను ఏదో చెప్తారంటే వినండి. చెప్పండి హర్ష. నా మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు వాళ్ళు వద్దు సార్. మీరు స్టార్టింగ్ నుంచి 10 నిమిషాలు కాదు, ఎంత స్టార్టింగ్ ఎంత ఒక 2 minutes అడిగారు కదా, మీరు 15 minutes టైం ఇచ్చినా కూడా నేను ఏదో చెప్తాను లాస్ట్ ఒకటి. నాకు తన అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదు నాకు. తన మనసుకి పడిన గాయం కోసం వీళ్ళని ఇబ్బంది పెట్టడం కష్టం కాదు కదా. ఎంత గాయపడిన ఇంత గాయపడదు మేడం. హర్ష గారు, మీరు చెప్పింది అయ్యిందా? మళ్ళీ నేను టైం ఇవ్వలేదు అంటారు, నేను మాట్లాడచ్చా? చెప్పండి. మీ తల్లిదండ్రులు ఇప్పటి వరకు 25-26 years వచ్చేంత వరకు మిమ్మల్ని ఎలా పెంచేవారు అనేది ఒక్కసారి మీ మాటల్లో మీరు చెప్పండి. ఏదైనా లోటు చేశారా? ఇవ్వకూడదు ఏదైనా ఇచ్చారా? ఇవ్వాల్సింది ఏదైనా ఇవ్వకుండా ఉన్నారా? ప్రేమ ఆప్యాయత అనేటటువంటిది పెంచుకున్నటువంటి అనితతో చరి సమానంగా కానీ లేదంటే దానికి మించైనా కూడా మిమ్మల్ని బాగా చూసుకున్నారా? ఎక్కడైనా లోటు జరిగిందా? ఒక్క మాటలో చెప్పండి. 100% కాదు కదా, 100% కాదు కదా, 200% వచ్చినాయి కదా మీకు. 200% వచ్చినాయి కదా, ఆ 200% వెనక్కి ఇచ్చేసేయండి. సరే అండి, ఇవ్వండి. ఇప్పుడు అదే అడుక్కుంటున్నాడు ఆ పెద్దాయన.
మాకు కావాల్సిన ఈ వృద్ధాప్యంలో ఉండే చావు బ్రతుకుల్లో ఉండేటటువంటి మమ్మల్ని ఇద్దరిని ఆ ప్రేమ ఆప్యాయత ఇవ్వండి, మీరు ఇచ్చేటటువంటి డబ్బులు అక్కర్లేదు. ఇవ్వనండి, ఇవ్వలేను. ఇప్పుడు నాకు వద్దనే కదా మీరు పాయింట్ మర్చిపోతున్నారండి. వాళ్ళు వద్దని చెప్తున్నారు మళ్ళీ ఏం సార్ ఆయన మధ్యలో ఆయన వాయిస్ వినడానికి నాకు చిరాకు ఉంది ఇప్పుడు. ఇరిటేటింగ్ గా ఉంది అంతా. ఎక్కడ వినలేదు చూడలేదు మేడం. ఇది చూడం కూడా ఇలాంటి సమస్యను ఎక్కడ వినలేము. ఇది సమస్య కాదు మేడం, ఇది వన్ సైడెడ్ సమస్య. పోనీ మా నాన్న ఆ వయసులో ఇలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది కాబట్టి నేను ఇంత కఠోరంగా మారిపోయాను, నా కోడల్ని నా భార్యని ఇలా నాన్న మాటలు అన్నారు కాబట్టి నా భార్యని తీసుకుని నేను అమెరికా వచ్చి చూపించారు. ఇది కంప్లీట్ గా వన్ సైడెడ్. వీళ్ళు ఏం పాపం చేశారు? ఎలా హర్ష ఈ ప్రాబ్లం కి మేము సొల్యూషన్ చెప్పలేము. ఐఎమ్ సారీ, మీరే చెప్పగలరు ఈ ప్రాబ్లం కి. వాళ్ళ వల్ల పడిన ఇబ్బందులు ఏంటి లేవంటున్నాడు కదా మేడం. 100 కాదు 200% ఇబ్బంది లేదు. ఇది జస్ట్ ఈస్ ఫిక్సేషన్. అతని యొక్క ఫిక్సేషన్, అతని యొక్క కాన్సెప్ట్ ఏంటా కాన్సెప్ట్ అంటే కనుక పెంచినటువంటి తల్లిదండ్రులు పెంచి ఈ లెవెల్ వరకు వచ్చాను, పెంచబడ్డటువంటి తల్లిదండ్రులకి ఒక కొడుకుగా అతను సమాజానికి చూపెట్టదలుచుకోలేదు. అతను కనేటటువంటి పిల్లలకి పలానా వాళ్ళు నేను దిక్కులేనప్పుడు వదిలేస్తే కనుక పలానా వాళ్ళు నాయనమ్మ తాతయ్య నేను పెంచారా అని పిల్లలకు చూపెట్టాలనుకోవట్లేదు. భార్యకి వీళ్ళు నన్ను పెంచినటువంటి అత్తమామ అన్నట్టుగా చూపెట్టుకోవట్లేదు. సో ఈ పెంచినటువంటి అనేటటువంటి ట్యాగ్ అతనికి నచ్చకపోవడం అనేది అతని బ్రెయిన్ లో పడినటువంటి ఒక ఫిక్సేషన్. అంతే కదా హర్ష? అంతే అండి, మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇంతే అర్థంగా కాళ్ళు పట్టుకుంటారు మాత్రం ఏమొస్తుంది? ఏమి రాదు నాన్న, ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నంత మాత్రం ఏమీ రాదు. కొంచెం పంపించండి సార్ మా వాడిని. నేను కూడా వచ్చి కాళ్ళు పట్టుకుంటాను. పోనీ రండి, ఆ విధంగా కాలు పట్టుకోండి ఒకసారి. ఆ తని తిరుగుతుంది ఆ మహాతల్లికి. పోనీ వచ్చి కాలు పట్టుకుని మీరు నా తల్లిదండ్రులు కాదనే మాట చెప్పడానికి గురించేనే ఇక్కడికి రండి. హర్ష గారు మాట్లాడుతున్నారండి మీరు. ఇంతగా ఒక పెద్ద ఆయన ఇన్నిసార్లు ఈ విధంగా మాట్లాడుతున్నా కూడా మీకు కనికరం అనిపించట్లేదండి? కనీసం వచ్చి ఒక్కసారి కనిపించి వెళ్ళిపోండి. ప్రేమ లేకపోయింది. నేను ఏం చెప్పాను, ఏం మాట్లాడాను అనేటటువంటిది నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. నెంబర్ 1 చెప్పా పెట్టకుండా నీకు ఫోన్ చేయటం, దానివల్ల మా మీద ఎంత కోపం ఉందో మాకు తెలియదు. కానీ ఇవన్నీ తీసి పక్కన పెట్టు. చిన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలన్నీ తీసి పక్కన పెట్టు. 1కి 100 సార్లు నీ నోటు వెంట నువ్వే అన్నావు 200% నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించారని చెప్పి. ఏ మచ్చ లేనటువంటి ఈ పెంపకాన్ని ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? ఒక్క 2 నిమిషాలు ఆలోచించు. బతిమాలుకుంటున్నాను, వేడుకుంటున్నాను, అడుక్కుంటున్నాను. రామకృష్ణ గారు మీ అబ్బాయితో ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? చాలా ఉంది సార్ చెప్పడానికి. మీ అమ్మ చేసిన తప్పేమన్నా ఉంటారా? నేనేమన్నా తప్పు చేస్తానంటే శిక్షించరా? ఒక్కసారి నేను ఏం చేయటం కాదు నన్ను, ఏం చేయాలో నీకు తెలుసు. మేం చెప్పేవాళ్ళం ఎవరు నీకు తెలుసు. నీది మరీ అంత కఠోరమైనటువంటి మనసు కాదు. నువ్వు ఎందుకు అలా మారిపోయావు మాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి 4 మెట్లు దిగి మీ నాన్నగారు వేడుకునేటటువంటిది ఏంటి అన్నది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి, అన్ని క్లియర్ అవుతాయి. ఇది డబ్బుల గురించి కాదు, ఇది డబ్బుల గురించి కాదు, ఆస్తుల గురించి కాదు. సార్ అక్కడికి వచ్చిన తర్వాత నాకు వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు, నాకు నచ్చదు. ఇంకొకటి ఏంటంటే చిల్లి భర్త లేడు, చిల్లి పిల్లలు ఇలా అని చెప్పేసి రిలేషన్స్ ఈ ఎమోషన్స్ అన్ని తీసుకొచ్చి నన్ను ఎత్తులు పెట్టద్దు అని చెప్పండి సార్. నేను వచ్చి కామ్గా చూసి ఓకే ఆవిడ హెల్త్ బాగాలేదన్నారు, ఓకే నేను వచ్చి చూసి వెళ్ళిపోతాను అంతే. ఇది కూడా నేను రాకూడదనే డిసైడ్ అయింది. కాకపోతే వీరు నా ఫ్యామిలీ అని మీరు అంటున్నారు, సరే బయట మనుషులు మీరింతలా నా గురించి ఆలోచించి మా ఫ్యామిలీ గురించి ఆలోచించి చెప్తున్నారు కాబట్టి నేను ఏదో వచ్చి చూసి వెళ్ళిపోవడం మీకోసమే పర్టికులర్ గా సార్. హర్ష గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా మాట మన్నించినందుకు. అయితే మీరు వచ్చేటప్పుడు ఒక్కసారి ఫోన్ చేశారంటే ముందు మనం డాక్టర్ కళ్యాణ్ గారి దగ్గర ఒక్కసారి కూర్చుందాం, ఒక 10 నిమిషాలు మాట్లాడాక అందరం కలిసి అమ్మని చూడటానికి వెళ్దాం ప్లీజ్. ఆ అవకాశం మాత్రం మాకు ఇవ్వండి. సరే అండి, సరే. సూపర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ సో మచ్. మా విన్నపాన్ని మా బాధను మన్నించినందుకు. మీ తల్లిదండ్రుల గురించి నేను ఇలా అడుక్కోవటం అనేది నాకు విడ్డూరంగా అనిపించింది. ఏదైనా మాకు అందరికీ నచ్చినటువంటి ఫలితం బహుశా ఫ్యూచర్లో మీకు ఎంతో మమ్మల్ని మీరే ఎంతో ఆశీర్వదిస్తారేమో. అరే ఇంత మంచి కార్యక్రమం అని చెప్పి, ఇంత మంచి వేదిక అని చెప్పి. ఇది ఎందుకంటే ఒక కుటుంబానికి మించినటువంటిది ఏదీ లేదు. ఆ కుటుంబాన్ని కలిపినటువంటి పుణ్యం మాకుంటుంది. మీరు చేసేటటువంటి స్టెప్ ఏదైతే ఈరోజు తీసుకుంటున్నారో దాన్ని అందరూ హర్షిస్తారండి. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ అబౌట్ దిస్. చాలా థాంక్యూ అండి, చాలా థాంక్యూ అండి. అతను వస్తాడు, అంత మంచిగా జరగబోతుంది. ధైర్యంగా హ్యాపీగా ఉండండి. ముందుగా మీ భార్య గారికి జరిగినటువంటి సంభాషణ కూడా ఆవిడకు ఒకసారి తెలియపరిచి గుండె ధైర్యం చేయండి. థాంక్యూ అండి, చాలా థాంక్స్ అండి. థాంక్యూ రామకృష్ణ గారు.
రైట్ అండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. కళ్యాణ్ గారు, మీ ఒపీనియన్ తీసుకోకుండానే నేను మిమ్మల్ని కలవమని చెప్పాను. రీజన్ ఏంటంటే వన్స్ ఒక్కసారి మీ దగ్గరికి వచ్చి కూర్చొని మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడితే తన మనసు మారుతుందన్న నా అభిప్రాయం. అంతేనండి. ఫోన్ కన్నా కూడా డైరెక్ట్గా అనేసరికి మనసులో బాధ కానీ ఏదైనా కూడా మీరు బయటకు తీసేయగలుగుతారని ఒక అభిప్రాయం అండి. తను వచ్చేటప్పుడు మీకు నేను కాల్ చేస్తాను, దాన్ని ఒక్కసారి కూర్చుందరు. తప్పకుండా చేయగలరు. రైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.